ఏపీలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పేరుతో భారీ స్థాయిలో భూదోపిడీ జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రిగా వ్యవహరించిన లోకేష్ ఈ భూదోపిడీలో కీలక పాత్ర పోషించినట్లు సిఐడి తేల్చింది. సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో లోకేష్ ను A14గా చేర్చినట్లు న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు లోకేష్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని, తద్వారా తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కు లింగమనేని రమేష్ బాబు కుటుంబానికి చెందిన భూముల విలువ అమాంతం పెరిగేలా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పుల ద్వారా భారీ అక్రమాలకు పాల్పడిన కేసులో సిట్ అధికారులు లోకేష్ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను గుర్తించారు. ఆ ఆధారాలను జప్తు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. వాటిలో CRDA, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన కీలక పత్రాలు, ఈమెయిల్ సందేశాలు, మ్యాపులతో పాటు మరికొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు, టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, ప్రైవేటు ఏజెన్సీల ప్రతినిధుల వాంగ్మూలాలను కూడా సిట్ అధికారులు నమోదు చేశారు. వారిలో కొందరు కీలక అధికారులు సంబంధిత నోట్ ఫైళ్లలో తాము లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఖరారు చేశారని వివరించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయి. నిబంధనలకు విరుద్ధంగా ఐఆర్ఆర్ అలైన్మెంట్ నిర్ధారించారని సిట్ అధికారులకు ఈమెయిల్లు పంపాయి. ఐఆర్ఆర్ అలైన్మెంట్ కోసం నిర్వహించిన సర్వే నివేదికను కూడా సిట్ అధికారులు జప్తు చేశారు. వీటన్నింటిలో లోకేష్దే కీలక పాత్ర అని సిట్ సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు అధికారిక నివాసంలోనే లోకేష్ కూడా నివసించారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తారు అన్నది ముందుగానే తెలియటంతో తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో కొనుగోలు పేరిట భూములు దక్కించుకున్నారు. ఇక లింగమనేని రమేష్ కుటుంబంతో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు. అందులో భాగంగా అమరావతిలో భూములు పొందారు. 2014 జూలై 1న 7.21 ఎకరాలను కొనుగోలు చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం 2014 జూలై 7న ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం లింగమనేని రమేష్ కుటుంబ సభ్యుల నుంచి 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఆ విషయం బయటకు పొక్కటంతో ఆ 4.55 ఎకరాలకు సేల్ అగ్రిమెంట్ను రద్దు చేసుకున్నారు. అనంతరం అధికారులపై ఒత్తిడి తెచ్చి లింగమనేని హెరిటేజ్ ఫుడ్స్ భూములకు దూరంగా వెళుతున్న ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మార్పించారు. లింగమనేని రమేష్ కుటుంబానికి చెందిన 355 ఎకరాలు హెరిటేజ్ ఫుడ్స్ భూములను ఆనుకొని ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ను ఖరారు చేశారు. దాంతోపాటు చంద్రబాబు బినామీల పేరిట భారీగా కొల్లగొట్టిన భూములు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ కుటుంబ సభ్యులు బినామీల పేరిట కొల్లగొట్టిన 148 ఎకరాల విలువ అమాంతం పెరిగేలా కుట్రకు పాల్పడ్డారు. క్విడ్ ప్రోకో కింద లింగమనేని రమేష్ కృష్ణానది కరకట్ట మీద ఉన్న బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఈ వివరాలన్నింటినీ పేర్కొంటూ సిట్ అధికారులు సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ అంటే నారా చంద్రబాబు కుటుంబం, చంద్రబాబు కుటుంబం అంటే హెరిటేజ్ ఫుడ్స్ అనేది బహిరంగ రహస్యం. అందుకే చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్ కు అనేక ప్రయోజనాలు కలిగించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కు అడ్డగోలుగా కల్పించిన ప్రయోజనం పెద్ద కుంభకోణమే. అందుకే ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను A6గా సిఐడి పేర్కొంది. కేసులో A1గా ఉన్న చంద్రబాబు సతీమణి అయిన నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ కు వైస్ చైర్పర్సన్, MDగా కొనసాగుతున్నారు. A14గా ఉన్న లోకేష్ భార్య బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. వారి ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ వ్యవహారాలను పూర్తిగా చంద్రబాబు, లోకేషే నిర్వహిస్తున్నారు. 56% పైగా షేర్లు ఉండటంతో ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు అంతా ఆ కుటుంబం ఆధిపత్యంలోనే ఉంది. 23,66,400 షేర్లతో 10.20% వాటా లోకేష్ పేరునే ఉంది. హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి 53,30,826 షేర్లతో 22.98% వాటా కలిగి ఉన్నారు. లోకేష్ భార్య బ్రాహ్మణి పేరిట 1,100,000 షేర్లు, నందమూరి బాలకృష్ణ పేరిట 6,820 షేర్లు ఉన్నాయి. వారి సమీప బంధువులు వి గంగరాజు నాయుడుకు 0.25%, ఆయన భార్య వి సుధా శారదకు 5.28%, మెగాడెడ్ కంపెనీకి 5.28%, నిర్వాణ హోల్డింగ్స్ కు 11.09% వాటా ఉన్నాయి. సంస్థ డైరెక్టర్ల బోర్డులో సభ్యులుగా ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, తుమ్మల వెంకటేశ్వరరావు మెగాడెట్, నిర్వాణ హోల్డింగ్స్లను డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇలా హెరిటేజ్ ఫుడ్స్ మొత్తం చంద్రబాబు కుటుంబం చేతిలోనే ఉంది. టోటల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కుంభకోణంలో నారా లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే A14గా సిఐడి ఈ కేసులో నారా లోకేష్ని తాజాగా చేర్చింది. గతంలో ఈ కేసులో నిందితుడిగాని పేర్కొన్నప్పటికీ కూడా ఇప్పుడు నారా లోకేష్ని ఏసీబీ కోర్టులో సిఐడి ఒక మెమో దాఖలు చేసింది. అందులో A14గా పేర్కొంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా నారా లోకేష్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుకు సంబంధించి ఎటువంటి పాత్రధారిగా ఎటువంటి సూత్రధారిగా ఉన్నాడన్న అంశాన్ని పేర్కొంటూ సిఐడి మెమో దాఖలు చేసింది. ఇందులో చాలా స్పష్టంగా నారా లోకేష్ పాత్రతో పాటుగా నారా చంద్రబాబు ఈ కేసుకు సంబంధించి సిఆర్డీఏ చైర్మన్గా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు A1గా ఉన్నారు. అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ సిఆర్డీఏ వైస్ చైర్మన్ అయినటువంటి మాజీ మంత్రి నారాయణ A2గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో కీలకమైన పరిణామం A6గా ఇందులో నారా చంద్రబాబుకు సంబంధించినటువంటి సొంత వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, నారా బ్రాహ్మణీలు నిర్వహిస్తున్నటువంటి హెరిటేజ్ సంస్థ A6గా ఉంది. ఇప్పుడు ఈ కేసులో A14గా నారా లోకేష్ ఉన్నారు. నారా లోకేష్ని ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసినప్పుడు కూడా హైకోర్టులో చాలా స్పష్టంగా సిఐడి కీలకమైనటువంటి మెమో దాఖలు చేసింది. అందులో కూడా నారా లోకేష్ పాత్ర ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్న అంశానికి సంబంధించి 129 ఆధారాలను నారా లోకేష్కి సంబంధించిన పాత్రని నిర్ధారించేటువంటి ఆధారాలను పేర్కొంటూ ఆ మెమో దాఖలు చేసింది. చాలా స్పష్టంగా ఇందులో 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రాజధాని అమరావతి ఎంపిక క్రమంలో మాస్టర్ ప్లాన్ రూపొందించిన దగ్గర నుండి అందులో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏ విధంగా తమ హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసినటువంటి భూములకు ధరలు భారీగా పెరిగేలాగా లబ్ధి చేకూర్చేలాగా ఏ విధంగా మార్పులు చేశారు. దాంట్లో మాజీ మంత్రి అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ, అదేవిధంగా లింగమనేని రమేష్ ఏదైతే చంద్రబాబు ప్రస్తుతం ఉన్నటువంటి అక్రమ నివాసం ఏదైతే ఉందో కరకట్ట అక్రమ నివాసానికి సంబంధించినటువంటి యజమాని లింగమనేని రమేష్కి సంబంధించినటువంటి భూముల ధరలు పెరిగేలాగా ఆ భూములు ల్యాండ్ పూలింగ్లో పోకుండా ఆ భూములకి ఎలాంటి నష్టం లేకుండా ఆ భూములకి ధరలు భారీగా పెరిగేలాగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని మార్చారు. ముందు ప్రతిపాదించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి, తర్వాత ఆ ప్రాంతాలు ఏదైతే కంతేరు, కాజా ఈ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసుకున్న తర్వాత లింగమనేని రమేష్ దాదాపుగా 356 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. ఆ ప్రాంతంలో మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు బినామీల ద్వారా సుమారుగా 168 ఎకరాల భూముల్ని కొనుగోలు చేశారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి సిఐడి ఇప్పటికే దర్యాప్తు చాలా కీలకమైనటువంటి దర్యాప్తు చేసింది. కీలక దశకి ఇప్పుడు చేరుకుంది సిఐడి దర్యాప్తు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిఐడి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు భూములకు సంబంధించిన కుంభకోణంలో క్విట్ ప్రోకో ద్వారా ఆ భాగస్వాములు అయినటువంటి A1 చంద్రబాబుకు సంబంధించినటువంటి ఆ క్విట్ ప్రోకో ద్వారా పొందినటువంటి లింగంనేని గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసింది సిఐడి. దాన్ని ఏసీబీ న్యాయస్థానం కూడా ఆమోదించింది అటాచ్మెంట్ని. అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కళాశాలలో పనిచేసినటువంటి సిబ్బంది పేరుతో కొనుగోలు చేసినటువంటి భూములకు సంబంధించి 75,880 చదరపు అడుగులకు సంబంధించినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చి వాటికి బెనిఫిట్ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అటాచ్ చేసింది. సో ఆల్రెడీ ఈ కేసు చాలా కీలకమైన దశకి వెళ్ళి ఇందులో అనేక మందికి సంబంధించినటువంటి ఆ పాత్ర స్పష్టమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు A14గా నారా లోకేష్, మరొకవైపు A1గా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబును కూడా త్వరలో సిఐడి కస్టడీ కోరబోతుంది. సో చాలా స్పష్టంగా ఇందులో లింగమనేనికి హెరిటేజ్కు ఉన్నటువంటి సంస్థకు ఉన్నటువంటి సంబంధానికి సంబంధించి సాక్షాత్తు హెరిటేజ్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో కూడా ప్రస్తావించారు. లింగమనేని రమేష్, అదేవిధంగా లింగమనేని రాజశేఖర్ దగ్గర నుండి వాళ్ళ పేర్లు కూడా బోర్డు సమావేశంలో చేసినటువంటి తీర్మానంలో ప్రస్తావించారు. ఆ సమయంలో బోర్డు డైరెక్టర్లుగా A1 నారా చంద్రబాబు నాయుడు భార్య, బోర్డులో A1 నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, నారా లోకేష్ A14కి సంబంధించినటువంటి భార్య నారా బ్రాహ్మణి కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళంతా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఎక్కడైతే కంతేరులో హెరిటేజ్కి సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేయడం,
ఆ తర్వాత ఆ అంశం కూడా బయటపడినటువంటి ఆ పరిస్థితి ఉంది. సో ఆ తర్వాత మళ్ళీ ఆ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుకు సంబంధించి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ మార్పులపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా కీలకమైనటువంటి ఉన్నతాధికారులు ఈ మార్పులపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే సర్వే చేసినటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ సంబంధించిన ఏజెన్సీలు కూడా వాళ్ళు కూడా దీనికి సంబంధించిన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా A1గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో CRDA చైర్మన్ హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, వైస్ చైర్మన్ CRDA A2గా ఉన్నటువంటి మంత్రి నారాయణ, అప్పటి మంత్రి నారాయణ, వీళ్ళిద్దరూ కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసుకి సంబంధించిలో అనేక మంది అభ్యంతరాలు తెలిపినప్పటికీ కూడా ఒత్తిడి తీసుకొచ్చి అలైన్మెంట్ని మార్చారు. సో ఈ అలైన్మెంట్ మార్పు ద్వారా లింగంనేని రమేష్ సంబంధించిన భూములకి, అదేవిధంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి భూములు, మాజీ మంత్రి నారాయణకు సంబంధించినటువంటి భూములకు ఆ ధరలు భారీగా పెరిగి లబ్ధి చేకూర్చేలాగా, వాళ్ళకు ప్రయోజనం చేకూర్చేలాగా, మరొక వైపు రైతులకు తీవ్రంగా నష్టం చేకూర్చి లింగంనేని రమేష్ సంబంధించిన భూముల మధ్యలోనే రింగ్ రోడ్డు వెళ్ళి ల్యాండ్ పూలింగ్లో మాత్రం ఎక్కడ లింగంనేని రమేష్ నష్టం జరగకుండా లింగంనేని రమేష్ భూములు వచ్చిన దగ్గర ల్యాండ్ పూలింగ్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇలా అనేక మార్పులు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కుంభకోణంలో ఇప్పుడు కీలకమైన పరిణామం, ఇప్పుడు నారా లోకేష్ని A14గా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన నారా లోకేష్ ఇప్పుడు హైకోర్టుకి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. హైకోర్టులో వాదనల అనంతరం CID ఖచ్చితంగా ఇందులో నారా లోకేష్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో హైకోర్టు నిర్ణయం మేరకు ఆ నిర్ణయం ఉండబోతుంది. ఖచ్చితంగా నారా లోకేష్ని విచారించబోతుంది. ఈ కేసుకు సంబంధించి మరొక వైపు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఉన్నటువంటి A1 ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించి కూడా తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి మళ్ళీ కస్టడీ కోరుతుంది. ఆ పరిణామం ముగిసిన తర్వాత మళ్ళీ ఈ కేసులో కూడా కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. సో ఈ కేసుకు సంబంధించి ఒక కీలక దశ, ముఖ్యంగా తుది దశకు చేరేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో ఉన్నటువంటి కుట్రను దాదాపుగా CID ఛేదించింది. దీనికి సంబంధించి 129 ఆధారాలు, ముఖ్యంగా నారా లోకేష్ పాత్ర, నారా చంద్రబాబు పాత్రకు సంబంధించినటువంటి కొన్ని నోట్ ఫైల్స్, అధికారులు ఇచ్చినటువంటి రిమార్క్స్, అధికారులు తెలిపినటువంటి అభ్యంతరాలు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏ విధంగా మారిపోయిందో స్పష్టమైనటువంటి మ్యాపులతో సహా CID ఈ దర్యాప్తుని కీలక దశకు తీసుకెళ్ళింది. ఇప్పుడు హైకోర్టులో ఈ మెమోలు ఇటు ACB కోర్టు, హైకోర్టులో కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.